కీర్తనలో 118వ అధ్యాయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్యభాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసు. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుమికి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఇశ్రాయేలీలు పండగ సందర్భాలలో పాడేటువంటి 6 కీర్తనలలో 114వ కీర్తన 2వ కీర్తన. ఈ కీర్తనలో వారు దేవుడు వారి పక్షంగా చేసినటువంటి విమోచన కార్యాన్ని గుర్తు చేసుకుంటూ పాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది ప్రారంభంలో మొదటి వచనంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అనే దాని ప్రారంభమై 8వ వచనంలో ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి మూటలుగాను చేయువాడు. ఆ కార్యాన్ని వారు అనుభవించిన తరువాత ఈ మధ్యలో జరిగినటువంటి అనేక సంగతులను గురించి ఈ కీర్తనకారుడు దానిని ఒక కీర్తన రూపంలో మలచి మన ముందుంచాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు ఈ ఐగుప్తు అనేటువంటిది లోకానికి గుర్తుగా ఉంది. తర్వాత ఈ అన్య భాష గల జనులు అంటే ఎవరెవరైతే ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయులు లేక ఇంకా వేరే భాష మాట్లాడేటువంటి వారు ఎవరైనా వారి మధ్యలో నుంచి కొంతమందిని అంటే యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు విడుదల కలుగు చేసినప్పుడు అని చెప్తున్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి కొన్ని విషయాలను ఈ కీర్తనకారుడు కీర్తనలో పొందుపరిచాడు. అప్పుడు ఈ ఐగుప్తు అనేటువంటిది వారు దాసత్వంలో జీవిస్తున్నటువంటి జీవితానికి స్థలం. తర్వాత ఎవరు జనం అంటే యాకోబు యొక్క సంతానం. వాళ్ళు 70 మందిగా, యాకోబు తన కుమారులు 12 మంది, వారి భార్యలు పిల్లలు అందరూ కలిసి వెళ్ళినటువంటి సంఖ్య. కానీ వారందరూ బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది పురుషులు, తర్వాత ఇంకా లెక్కింపకూడకుండా ఉన్నటువంటి స్త్రీలు, పిల్లలు మొత్తం కలిపి చాలా 3 రెట్లు వల్ల అంటే ఒక 20 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. కానీ లెక్కించబడిన వారు 6 లక్షల మంది. అలా వీరందరూ కూడా ఈ ఐగుప్తు అనేటువంటి దాసత్వంలో నుంచి బయటికి తీసుకురావటం అనేటువంటిది ఇప్పుడు మరలా ప్రభు వారి మధ్యలో వారిని ఒక రాజ్యంగా స్థిరపరిచి బబులోనులో నుంచి విడుదల కలుగు చేసి తీసుకొచ్చినటువంటి సందర్భంలో దేవుడు వారి మధ్య ఏం చేయబోతున్నాడనే దానికి కూడా గుర్తు తెచ్చుకుంటూ గతంలో వారి పక్షంగా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం విషయమై మరలా ఆనందిస్తూ దేవుడిని గురించి పాడుతున్నటువంటి కీర్తన. ఇది 113వ కీర్తన, 114వ కీర్తన 2 జతగా కలిసి చూడాలన్నాడు. అందుచేత ఈ 113వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి. ఈ 114వ కీర్తన కూడా దేవుడిని స్తుతించుతూ పాడేటువంటి కీర్తనలోని భాగమే. తర్వాత ఇప్పుడు మొట్టమొదటి వచనంలో చూసినప్పుడు ఆయన ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, తర్వాత అన్య భాష గల జనుల్లో నుండి వచ్చినప్పుడు, ఈ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఐగుప్తు. ఎవరి మధ్యలో ఉన్నారంటే అన్య భాష గల జనములు. అంటే వారందరూ కూడా ఈ అన్య భాష కలిగినటువంటి జనులు దేవుడిని ఎరగిన వారు, తర్వాత విగ్రహారాధికులు, తర్వాత ఈ ఫరో అనేటువంటి ఆ రాజుని ఒక దైవముగా పూజించేటువంటి వారు, తర్వాత సూర్య దేవతను పూజించేటువంటి వారు. వీరందరూ కూడా అంటే ఆ అన్య భాష అనేటువంటిది మాట్లాడుకునేటువంటి దానికి ఉపయోగించబడేటువంటిది కాదు. వారి యొక్క జీవన క్రమాన్ని గురించి, జీవన శైలిని గురించి మాట్లాడుతున్నటువంటిది. ఆ భాషతో పాటుగా వారు పూజించే దేవతలు, కొలిచేటువంటి దేవుళ్ళు, అంటే జరిపేటువంటి ఆచారాలు, వ్యవహరించేటువంటి వ్యవహారాలు, వాళ్ళ మొత్తం జీవన శైలిని గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఆ జీవన శైలిలో సజీవుడైన సర్వలోకనాథుడైనటువంటి దేవుడిని ఎరగకుండా ఉన్నటువంటి జీవం, దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు.
దానిలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. అలా తీసుకురాబడిన తర్వాత ఇప్పుడు 2వ వచనంలో చెప్తున్నాడు, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన. అంటే సజీవుడైనటువంటి దేవుడు, సర్వలోకనాథుడు వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడినటువంటి సందర్భాన్ని ఈ విమోచించబడినటువంటి ప్రజలు గుర్తు చేసుకుంటూ పాడుతున్నటువంటి పాట. అంటే లోకమంతటిలో కూడా సృష్టించబడిన తర్వాత ఆదాముతోటి సృష్టి ఆరంభమై అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు, అంటే 2000 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము కలిగినటువంటి ఇస్సాకు ద్వారా యాకోబుకు పుట్టినటువంటి 12 గోత్రకర్తలు, వారి ద్వారా ఏర్పడినటువంటి ఒక రాజ్యం, వారిని దేవుడు తన సొంత బిడ్డలుగా ఒక రాజ్యంగా ఏర్పరచుకొని వారి మధ్యలో ఉన్నటువంటి యూదా గోత్రాన్ని మధ్యలో వారు ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నటువంటి దేవుడు ఈ లోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు రాక మునుపు ఇశ్రాయేలుల మధ్యలో వారి మధ్యలో నివసించినటువంటి విధంగా నిర్గమకాండం 25వ అధ్యాయంలో మీరు నాకు పరిశుద్ధ గుడారమును కట్టవలను, నేను మీ మధ్య నివసించదను. అంటే దేవుడు వారి మధ్యలో నివసించడం అనేటువంటిది అక్కడ వారిని విమోచించిన తర్వాత జరిగినటువంటి సంఘటన. తర్వాత ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన, అంటే వారి మీద పరిపాలకుడుగా రాజుగా స్వయంగా దేవుడే ఉన్నాడని అర్థం. ఆయన వారి మధ్యలో నివసించుతూ వారు ఆయనకు రాజ్యముగా చేయబడి ఆయన ప్రజలుగా, వారు ఆయనకు దేవుడిగా ఉంటూ వారిని పరిపాలించేటువంటి రాజుగా వారి మధ్యలో ఉన్నాడని అర్థం. అంతకు మునుపు ఐగుప్తు, అది లోక సంబంధమైనటువంటి దేవతకు లేక ఈ యుగ సంబంధమైన దేవతకు గుర్తు. అన్య భాషలు ఆ యుగ సంబంధమైన దేవతను అనుసరించేటువంటి ఆచార, కట్టడి, వ్యవహార శైలి, జీవన శైలికి సంబంధించినటువంటి విషయాలు. వాటన్నిటినీ మారుస్తూ ఆ అపవిత్రత, అనైతికత, విగ్రహారాధనతో కూడిన జీవితాన్ని మారుస్తూ వారి మధ్యలో పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధత వైపు నడిపించుతున్నటువంటి వైనం, దానిని గుర్తు చేసుకుంటూ పాడుతున్నటువంటి కీర్తన. లేవి కాండంలో కానీ, తర్వాత మొదటి అధ్యాయంలో కానీ, మరి నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైనడే. అంతకు మునుపు వరకు ఎవరు కూడా వారు పరిశుద్ధత అనేటువంటి తెలియదు. తర్వాత కూడా వారందరూ కూడా వారి కలిగినటువంటి విగ్రహాలను, తర్వాత వారి కలిగిన విగ్రహముల చేత ముద్రించబడిన బంగారాన్ని అహరోను దూడగా మార్చాడు. అంటే వారు ఎటువంటి వారు అనేది మనకు ఆ సంఘటనల ద్వారా అర్థమవుతుంది. ఈ విషయాలన్నిటిని కూడా మారుస్తూ ఆయన వారి మధ్యలో పరిశుద్ధమైనటువంటి నివాస స్థలంగా ఆ జనములను ఏర్పరచుకున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు, పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత ఎదుట ఏది కూడా నిల్వజాలదు. అటువంటి దేవుడు వారిని నివాస స్థలంగా ఏర్పరచుకొని వారి మధ్యలో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. తర్వాత వారిని ఏలటానికి ఇష్టపడ్డాడు. అది చాలా సంవత్సరాల వరకు జరుగుతూ వచ్చింది. సౌలు సమయంలో సమూయేలుతోటి ప్రజలందరూ కూడా అన్య రాజుల వలె మాకు కూడా ఒక రాజును నియమించమని అడిగారు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పినాడు, సమూయేలు, వారిని నేనేలుటకు ఇష్టం లేదు, వారు మనుషుల చేత ఏలబడాలని కోరుతున్నారు. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆ విమోచించబడినటువంటి ప్రజలు ఆయన చేత ఏలబడాలనేటువంటిది ఆయన యొక్క ఇష్టమైన కోరిక. తర్వాత ఆయన పరిశుద్ధతలోనికి వారిని నడిపించాలనేటువంటిది ఆశ. దాని తర్వాత చెప్తున్నాడు, అలా విడిపించబడినటువంటి సంఘటనను 3వ వచనంలో, సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనకకు మళ్ళెను. ఈ 2 విషయాలు, మొదటిది ఎర్ర సముద్రం, రెండవది యోర్దాను నది. ఈ యోర్దానుకి మునుపు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. ఈ ఎర్ర సముద్రం దాటడం అనేటువంటిది ఐగుప్తు నుంచి బయలుదేరగానే జరిగినటువంటి సంఘటన. దాని అంతటిలో కూడా ఈ ఫరోని, అతని సైన్యాన్ని అంతటిని కూడా దానిలో ముంచివేశాడు దేవుడు. తర్వాత ఎర్ర సముద్రానికి మునుపు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారు ఏ విధంగా ఆహారాన్ని తినగలరో, ఆకాశం నుంచి దేవదూతల ఆహారాన్ని భుజింపగలిగేటట్లుగా చేయబడిందో, తర్వాత బండలో నుంచి నీళ్లు తీసుకుని రాబడ్డాయో వారికి దేవుడు చూపించాడు. అలా దేవుడి పక్షంగా ఆయన జరిగించిన కార్యాలను కాకుండా శరీర రీతిగా వారిలో ఉన్నటువంటి స్వభావం అంతటిని కూడా వారికి చూపించాడు.
వారు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క బలమైన హస్తం చేత వారికి విడుదల కలుగు చేసినప్పటికీ వారు స్థలం అయితే మారింది, కానీ వారి అంతరంగంలో ఉన్నటువంటి ఐగుప్తు అనేటువంటి దాని యొక్క ప్రభావాన్ని ఆ 40 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన వారికి స్పష్టంగా వారిలో ఏమి దాగి ఉన్నదనేటువంటిది తేటగా వారికి కనపరిచాడు. తర్వాత అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగిందనేటువంటివి ఒక 2-3 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనం, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలముల మధ్య సముద్రము మధ్య గడ్డ కట్టెను. ఇవన్నీ కూడా ఈ అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను అంటే ఆ ఊటలు ఏవైతే అగాధ జలములలో నుంచి దానిలో నుంచి వచ్చేటువంటి ఊటల ద్వారా ఆ నీళ్లు పారేటువంటి ఆ ప్రక్రియను దేవుని యొక్క నాసికాంతరములలో నుంచి వచ్చినటువంటి ఊపిరి ద్వారా అవి గడ్డ కట్టేటట్లుగా చేయబడి అవి పైకి రాలేదు. అంతకు మునుపు ఉన్నవన్నీ కూడా అటుపక్క ఇటుపక్క రాశిగా కూర్చబడ్డాయి. అంటే ఉన్నటువంటి నీళ్ళు ఏమన్నా ప్రక్కకు చేయబడి రాశిగా చేయబడ్డాయి. కింద నుంచి ఊటలో నుంచి రావాల్సినటువంటి నీళ్లు రాకుండా గడ్డ కట్టేటట్లుగా ఆయన ఊపిరి 2 విషయాలు చేసింది. దాని తర్వాత చూసినట్లయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను దగ్గరనున్న అదాము అను పూరమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను. అవి మధ్యలో ఈ 2 సముద్రాలలో నుంచి ఇక్కడికి వచ్చేటువంటివి కూడా ఆపబడ్డాయి. తర్వాత 13వ వచనంలో చూసినప్పుడు ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. సో ఈ ప్రవాహం ఆ పైనుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా వీళ్ళు దాటేటంత వరకు ఆ రాశిగా కూర్చబడి మరలా పైనుంచి వచ్చేటువంటివన్నీ కూడా ఆ రాశి మీద నిలుస్తూ వచ్చాయి. అంటే అది గడ్డ కట్టి ముందుకు రాకుండా జరిగించబడినటువంటిది చూస్తున్నాం అన్నమాట. అలా అయినప్పుడు మాత్రమే ఆ పైనుంచి వచ్చేటువంటి ప్రవాహం కూడా నిలిచిపోయి వీళ్ళందరూ కూడా ఆరిన నేల మీద నడవగలిగేటట్లుగా దేవుడు చేశాడు. దాని తర్వాత కీర్తనలు 18వ అధ్యాయం 15వ వచనం, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. మనం చదివినటువంటి నిర్గమకాండం 15వ అధ్యాయంలో కానీ కీర్తనలు 18వ అధ్యాయంలో కానీ తర్వాత ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో కానీ ఇవన్నీ కూడా ఆయన నాసికారంధ్రముల ఊపిరి వలన జరిగినటువంటి విషయాలు. అనగా ఈ దేవుడు తన ఏర్పరచుకున్నటువంటి ప్రజలను విడుదల కలుగు చేయటానికి ఆయన తన ఊపిరిని విడిచినప్పుడు జరిగినటువంటి అద్భుతమైన విషయం. అదే విషయాన్ని మనం కనుక ఇక్కడ మరలా 118వ కీర్తనలో ఇక్కడ ఐగుప్తులో నుండి విడుదల కలుగు చేసినప్పుడు ఆ ఫరో సైన్యాన్ని ముంచివేయటం కానీ, తర్వాత ఆయన వీరందరినీ కూడా ఒక పరిశుద్ధ స్థలంగా రాజ్యంగా ఏర్పరచుకొని వారి మీద ప్రభువుగా ఉండటం అనేది కానీ, ఆ విడుదల పొందుతున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం కానీ యోర్దాను నదిని కానీ రెంటిని కూడా ఆపివేసి వారందరినీ కూడా ఆరిన నేల మీద చక్కగా నడిపించిన విధానం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన రీతిలో తను ఏర్పరచుకున్నటువంటి ప్రజల విషయంలో జరిగించున్నాడు. తర్వాత 5వ వచనంలో, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది, యోర్దాను నువ్వు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది అని ఎందుకు మీరు వెళ్ళిపోయారు అని అడుగుతున్నారు ఈ కీర్తనకారుడు. అంటే దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని ఆ విధంగా వెనుకకు నడిపించినదా అని అడుగుతుంది, ఒక పరోక్షంగా అడగటం అనమాట. మనం చదివినటువంటి కీర్తన 18వ అధ్యాయంలో కానీ నిర్గమకాండం 15వ అధ్యాయంలో కానీ ఆయన నోటి ఊపిరి చేత ఈ విధంగా జరిగింది, ఆయన యొక్క గద్దింపునికి ఈ విధంగా జరిగింది.
లేక ఆయన దిగి వచ్చి వారి మధ్యలో ఉండటం అనేటువంటిది, ఆయన సృష్టించబడినటువంటి సృష్టిలో భాగంగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం కానీ యోర్దాను నది కానీ వారు ఆయనను చూచినప్పుడు ఆ విధంగా జరిగింది. అది ఈ కీర్తనకర్త పరోక్షంగా ఇంకొక రకంగా దాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత 6వ వచనంలో, కొండలారా మీరు పొట్టేళ్ల వలను, గుట్టలారా మీరు గొర్రెల వలను గంతులు వేటుకు మీకేం సంభవించినది? ఎందుకు మీరు కొండలు గుట్టలు గొర్రె పెట్టేళ్ల వలను, మీరు పొట్టేళ్ల వలను గొర్రెల వలను గంతులు వేయటానికి అంటే సంతోషంతో ఉత్సాహంతో ఎందుకు మీరు ఈ విధంగా సంతోషంతో గంతులు వేస్తున్నారు? ఇవి కొండలు గుట్టలు ఇవి గంతులు వేయటం అనేటువంటిది కవిత్వంలో పోలికతోటి పోలుస్తున్నటువంటి విషయాలు అన్నమాట. అంటే మామూలుగా గుట్టలు కొండలు గంతులు వేయటం అనేది ఉండదు. కానీ వారిలో జరుగుతున్నటువంటి లేకపోతే జరగబోయేటువంటి మార్పుకు సూచనగా ఆనందంతో నింపబడి ఉన్నాయనేటువంటి దానికి గుర్తుగా చెప్తున్నాడు. ఈ విధంగా కీర్తన 96వ అధ్యాయంలో కూడా చూడండి. కీర్తన 96 ఇది కూడా దేవుడి రాజ్యాన్ని గురించి చేయబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. 11, 12 వచనాలు. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. తర్వాత సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. ఇక్కడ కూడా అదే విషయాన్ని, అంటే ఏదైతే ఒక తీర్పు తీర్చి తన ప్రజలకు న్యాయం కలుగజేసి తను ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా వారందరినీ వాగ్దాన భూమి మీదకి నడిపించేటువంటి ప్రక్రియలో ప్రజలకు మాత్రమే కాకుండా దేవుడు చేసిన అద్భుతమైన కార్యమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి సృష్టి కూడా ఏ విధంగా దానికి విషయమై మార్పు చెందబోయేటువంటి దానికి సూచనగా చెప్పబడిందో మనం ఈ కీర్తనలో చూస్తాం. తర్వాత కన్నా చూసినట్లయితే 7వ వచనంలో, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. అంటే ఇప్పుడు ఈ వణకం అనేటువంటి మాట హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాటలో ప్రసవ వేదన పడుట అని రాయబడింది. అంటే ఇప్పుడు వీరు కనాను దేశాన్ని ప్రవేశించిన తరువాత ఏదైతే వారు అంతకు మునుపు ఉన్నటువంటి ఈ భూమి, అంటే ఈ కనానీయులు, అమోరీలు, హిత్తీలు, హివీలు, పెరిజ్జీలు వారందరి చేత అపవిత్రపరచబడినటువంటిది ఇప్పుడు దేవుని ప్రజల చేత తీసుకొని రాబడి అంతకు మునుపు వారి మధ్యలో జరుగుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి అసహ్యమైన అపవిత్రమైనటువంటి కార్యముల చేత అపవిత్రపరచబడినటువంటిది ఇప్పుడు మార్చబడి పవిత్రపరచబడటానికి సిద్ధపరచబడబోయే ముందు జరుగుతున్నటువంటి మార్పు, అది వణకటం. అంటే కొత్తగా మార్పు చెందబోతున్నదనే దానికి గుర్తు, లేక పునర్జీవంలోనికి రాబోతున్నదనే దానికి గుర్తు, లేక దేవుని యొక్క పరిశుద్ధతను జరిగించటానికి దేవుడు తన ప్రజలను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి ఉన్నాడనే దానికి గుర్తు. దాని తర్వాత 8వ వచనంలో, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఈ అరణ్యంలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా బండలను చీల్చి వారికి నీళ్లను సమకూర్చి ఆ బండ క్రీస్తే అని మరి 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు వర్ణించడం మనం చూస్తాం. సో వీరికి కావలసినటువంటి నీటిని ఆయన అరణ్యంలో సమకూర్చాడు. అది అంటే వారు జీవించటానికి అవసరమైనటువంటి నీరు. ఈ బండలు అనేటువంటివి మనుషుని యొక్క హృదయానికి గుర్తుగా ఉంది. నీ వాక్యము మరి బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా, అంటే మన హృదయాన్ని పగలగొట్టేటువంటిది కాదా. అంతకు మునుపు వారు అన్యభాష కలిగినటువంటిది ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి జనులు. వాళ్ళ హృదయాలలో దేవునికి సంబంధించినటువంటి సున్నితత్వం కానీ స్పర్శ కానీ స్పృహ లేకుండా జీవించినటువంటి జనులు. ఇప్పుడు వారు ఆ విధంగా మార్చబడి వారు నీటి మడుగులుగా, అంటే నీరు సమృద్ధిగా కలిగినటువంటిది, దేవునితో సంబంధం కలిగినటువంటిది, ఆత్మ యొక్క తాకిడిలోనికి రాగలిగినటువంటిది అని అర్థం. తర్వాత చెకుముకి రాతిని, అంటే అంతకంటే పైన ఉన్నటువంటి బండను మాత్రమే కాకుండా చెకుముకి రాయి అంటే అది అగ్నిని కలుగజేసేది. నీరు అగ్ని రెండు ఆపోజిట్, ఒకదానికొకటి భిన్నంగా పనిచేస్తుంటాయి. అంటే
ఎటువంటి కరకు కలిగినటువంటి హృదయాన్నైనా మార్చగలిగిన అనేటువంటిది. దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని యొక్క పరిశుద్ధతకు పవిత్రకు భంగం కలిగించే విధంగా జీవితం కలిగినటువంటిది. దానిని కూడా మార్చి దానిలో నీటి ఊటలు, అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క ప్రభావము, ఆయనకు ఘనత చెందించగలిగేటట్లుగా మార్చబడగలిగిన హృదయాలు అని అర్థం. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు పక్షంగా చదివాం. అది మనం విశ్వాసుల పక్షంగా కూడా మనం గమనించాలి దేవుడు ఏం చేస్తున్నాడు అనేది. ఇప్పుడు ఈ ఐగుప్తు అనేటువంటిది లోకంతో పోల్చబడింది దేవుని యొక్క వాక్యంలో. ఈ అన్య భాషలు అనేటువంటివి మనం కూడా దేవుడిని ఎరగకుండా ఉన్నటువంటి మన గత చరిత్ర, వ్యవహార శైలి, జీవన శైలి, తర్వాత ఆచారాలు, పద్ధతులు, పూజలు, పునస్కారాలు, రకరకాలుగా దేవుడిని ఎరిగి ఉన్నాయని చెప్పుకున్న కొంతమంది నిజమైన విధంగా ఆయన భాష ఎరగకుండా ఉన్నటువంటి జీవితాలు. అవన్నిటిలో నుంచి దేవుని యొక్క ఆత్మ మనలను నూతనంగా తాకినప్పుడు, ఎవరైనా పరలోకము నుండి పైనుంచి కొత్తగా జన్మించితేనే కానీ ఈ ఐగుప్తులో నుంచి బయటికి రావటం అనేటువంటిది ఒక దేవుడు అద్భుతమైన విధంగా మన పక్షంగా జరిగించినటువంటి, పైనుంచి జరిగించినటువంటి ఆత్మ సంబంధమైన నూతన కార్యం. ఆ ఆత్మ దేవుడు మనలను తాకి మనలో ఉన్నటువంటి ఆత్మతో సంబంధంలోనికి తీసుకుని వచ్చి మన ఆత్మ సంబంధమైన కన్నులను వెలిగించి మనం ఉన్నటువంటి దాసత్వాన్ని గురించి, మనకు కలిగినటువంటి అన్య భాషలు ఏవైతే మన జీవితంలో పేరుకుపోయి ఉన్నాయో, పాతుకుపోయి ఉన్నాయో, ఈ 400 సంవత్సరాల దాసత్వం ద్వారా మనిషి ఎంతగా దిగజారి అపవిత్రతలో దేవునికి అసహ్యమైన కార్యములను జరిగించుతూ తనకిష్టం వచ్చిన రీతిలో జీవించుతూ వచ్చాడో వాటన్నిటికీ అన్య భాషలు గుర్తుగా ఉన్నాయి. తర్వాత ఆ విధంగా పిలిచినటువంటి మనలను తన పరిశుద్ధ రక్తం చేత కప్పి దేవుని ఎదుట మనం నిలబడగలిగేటట్లుగా ఉచితంగా నీతిమంతులుగా తీర్చి, యూదా ఏ విధంగా అయితే పరిశుద్ధ స్థలంగా చేయబడిందో అటువంటి విధంగా మనలను కూడా ఆయన మనలో నివసించేటువంటి విధంగా చేసుకున్నాడు. భూమి ఆకాశములను పట్టజాలన్నటువంటి దేవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవించుతున్నటువంటి మనలకు విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా ఆయన మనలో నివసించుట. చూడండి, 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. తర్వాత 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. కనుక వారు ఏ విధంగా వారి మధ్యలో దేవుడు ఉండటానికి ఈ పరిశుద్ధ గుడారాన్ని కట్టమని దేవుని యొక్క మందసము, దానికి సంబంధించినటువంటి నియమావళి అంతయు కూడా వారికి ఇవ్వబడి ఉన్నదో, అదేవిధంగా మన హృదయాలలో ఆయన నివసించడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఇప్పుడు నూతన నిబంధనలో విశ్వాసులనే వారికి ఇది మనం చూడవచ్చు వర్తించినట్లుగా. తర్వాత ఆయన ఇశ్రాయేలు ఆయనకి రాజ్యం, ఆయన అంటే విడుదల పొందినటువంటి మనందరం కూడా మన మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. క్రీస్తు మనకు ప్రభు అనగా మన మీద రాజ్యం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు, మనం ఆయన యొక్క ప్రజ. పాత నిబంధనలో ఇశ్రాయేలు ఏ విధంగానో, నూతన నిబంధనలో ఆయన స్వరక్తం చేత కొనబడి ఆయనకు పరిశుద్ధ స్థలముగా చేయబడినటువంటి మన అంతరంగ స్వభావంలో ఆయనకు దాసులుగా, ఆయనకి ఇష్టకరమైన వారుగా జీవించగలగటానికి మనందరం కూడా ఆయనకు రాజ్యంగా చేయబడ్డాం. చూడండి, ప్రకటన గ్రంథం 1:5-6 నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. రాజ్యముగా చేయబడేటంటే ఆయన మనకు రాజుగాను, మనము ఆయన యొక్క ప్రజలుగాను చేయబడి ఉన్నామని అర్థం అన్నమాట. ఆయన చేత కొనబడిన వారము, ఇదివరకు లోక దాసత్వంలో ఉన్న మనము ఇప్పుడు దాని నుంచి విడుదల పొంది పరిశుద్ధుడు, పవిత్రుడు, పరలోకములో ఉన్నటువంటి లోకనాథుడు, సర్వయుగములకు రాజు, వెలుగులో నివసించుతున్నటువంటి ఆ మహామహుడు చేత మనము నడిపించబడగలుగుటకు, ఏలబడగలుగుటకు ఆయన మనలను తన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. దాని తరువాత
సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. ఇక్కడ చెప్పబడినటువంటి సముద్రము, యోర్దాను, కొండలు, గుట్టలు, తర్వాత 6వ వచనంలో కూడా కొండలు, గుట్టలు, ఇవన్నీ కూడా, తర్వాత 7వ వచనంలో చెప్పబడినటువంటి భూమి, ఇవన్నీ కూడా సృష్టి అంతటిలో భాగం. ఈ విధంగా విశ్వసించి ఆయన చేత కొనబడి ఆయన చేత ఆలయముగా చేసుకొని ఆయన అధికారం కింద జీవించేటువంటి బిడ్డలు, వారి యొక్క సంఖ్య పరిపూర్ణమైనప్పుడు దేవుడు మరలా తన కుమారుడైన యేసుక్రీస్తుని మహిమతోటి ఈ లోకానికి పంపించి ఆయన యొక్క రాజ్యము ప్రత్యక్షంగా రాబోయేటువంటి కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇప్పుడు మనము ఆయనకు ఒక రాజ్యంగా పరోక్షంగా చేయబడ్డాం. అంటే ఆయన మనలో ఉండి ఆయన ఆత్మ చేత మనలను నడిపించేటువంటి నాయకుడిగా, దేవుడిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. అటువంటి అనుభవంతో ఇప్పుడు ఆయనను ప్రభువుగా కలిగి ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించకుండా జీవించేటువంటి బిడ్డలు, వారికి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప ఆధిక్యత, అంటే ఈ సృష్టి అంతటిని కూడా ప్రభువుతో కూడా కలిసి ఏలగలగటానికి సమయం వచ్చినప్పుడు, ఒక సమయం రాబోతుంది. అంటే ప్రభు యొక్క 2వ రాకడలో ఇప్పుడు మనం చెప్పబడుతున్నటువంటి కొండలు, గుట్టలు, భూమి, సముద్రము, నదులు, ఇవన్నీ కూడా వణికేవిగా చేయబడతాయి. ఆయన ఆగమన ప్రకాశము చేత, నోటి ఊపిరి చేత ఏదైతే అపవాది అతనికి సంబంధించినవన్నీ కూడా దహించివేయబడి సముద్రము, భూమి అంతయు కూడా వణికి చక్కగా నూతనంగా మార్చబడుతుంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 20-21 వచనాలు. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఈ ప్రసవ వేదన అనేటువంటిదే అక్కడ 7వ వచనంలో చెప్పబడినటువంటి భూమి వణుకును. అనగా ఈ ప్రసవ వేదన ద్వారా ఈ నూతనమైనటువంటిది, ఈ పునర్జీవాన్ని సంబంధించినటువంటి క్రొత్త జీవం కలిగి దేవుడు సృష్టించుటలో కలిగినటువంటి ఆదిమ ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫలింపులోనికి రాబోయేటువంటి ఘడియలు వచ్చి ఉన్నాయని కొండలు, గుట్టలు, సముద్రము, నదులు, భూమి ఇవన్నీ కూడా మార్పు చెందవచ్చు. నిజమైనటువంటి సృష్టించుటలో కలిగిన నిజమైన ఉన్నతమైనటువంటి దేవుడిని సేవించుటకు, మనిషికి సహాయపడుటకు, లేకపోతే మనిషిని యొక్క అవసరతలు తీర్చడానికి సరైన విధంగా పనిచేయగలిగిన విధంగా మార్చబడగలుగుటకు సమయం వచ్చి ఉన్నదని సృష్టి ఇప్పుడు ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్నది. సమయం రాబోతున్నదని. అది వచ్చినప్పుడు ఈ సంతోషంతో జరిగేటువంటి విషయాలు ఈ 114వ కీర్తనలో చెప్పబడ్డాయి. కనుక ఈ మార్పు ఒక రక్తం చేత కొనబడి విడుదల పొంది ఎవరైతే ఆయనను ప్రభువుగా, రాజుగా అంగీకరించి పరిశుద్ధతలో ముందుకు కొనసాగుతున్నారో వాళ్ళ జీవితాలలో జరిగే మార్పు, తర్వాత సృష్టి అంతటిలో కూడా జరిగేటువంటి మార్పు, ఈ రెండిటి యొక్క కలయికలో ఇక్కడ మనం రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేలిచూచుచూ కనిపెట్టుచున్నది. అక్కడ మనం చూసినటువంటి 114వ కీర్తనలో కూడా ఇశ్రాయేలు వచ్చినప్పుడు కొండలు, గుట్టలు పొట్టేళ్ల వలె గంతులు వేయటం, భూమి వణకటం, ఎర్ర సముద్రం వెనకకు పారిపోవటం, యోర్దాను నది వెనకకు తగ్గటం, ఇవన్నీ కూడా ఎందుకంటే నిజమైనటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు రాబోతున్నారు అనేటువంటి దానికి గుర్తుగా సృష్టిలో జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు విడుదల పొంది పరిశుద్ధతలో జీవించుతూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ సృష్టి అంతయు కూడా మార్చబడబోతున్న దానికి దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి జ్యేష్ఠపుత్రుల సంఘం ఏదైతే ఉన్నదో ఆ ప్రథమ ఫలములు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో వేచుచున్నది. దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు అనేది చెప్తున్నారు. కనుక చూడండి, ఈ పరిశుద్ధతలో జీవించుతూ దేవునికి ఆలయంగా చేయబడినటువంటి మన జీవితాలు ఈ అన్య భాషలు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాని నుంచి కూడా మనం విడుదల పొంది
దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన ద్వారా నడిపించబడుతూ అలా జీవించగలిగినటువంటి పరిశుద్ధతను సంతరించుకున్నటువంటి ప్రజల యొక్క ఆ జ్యేష్ఠపుత్రుల సంఘము లేక ప్రథమ ఫలములు ప్రత్యక్షమైనప్పుడు సముద్రములు, నదులు, కొండలు, గుట్టలు, భూమి వణికి ఒక పునర్జీవాన్ని పొందబోతున్నటువంటి సంతోషంతో గంతులు వేయబోతున్నాయి. ఆ కీర్తన 114వ అధ్యాయంలో అది చెప్పబడుతుంది. దానికి ఆయన ఏ విధంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటిది 8వ వచనంలో చెప్పబడింది. చూడండి, ఆయన బండను నీటి మడుగుగాను చెకుమికి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఈ ప్రక్రియ అంతటిలో అంటే ఆయన మన మీద రాజుగా ఉండటం కానీ, అన్యభాష పోయి వేరైనటువంటిది మన జీవితంలో వచ్చి పరిశుద్ధతను సంతరించుకుని జీవించటం కానీ, రాబోతున్నటువంటి సృష్టి యొక్క విడుదల కొరకు మనం ఆశా కారణంగా చేయబడినటువంటి దేవుని యొక్క నిర్ణయంలో పాలిభాగస్తులుగా జతపని వారంగా చేయబడి ముందుకు సాగుట కానీ, మన హృదయాలలో కనుక ఒక బండ వంటి స్వభావం ఉన్నట్లయితే, మార్పు చెందకుండా ఉన్నట్లయితే, దానిని ఆయన నీటి మడుగుగా చేయగలడు. మడుగు అనేటువంటిది కొంత మేరకు వ్యాపించేది. నీటి ఊట అనేటువంటిది ప్రతిదాన్ని కూడా తాకగలిగినటువంటిది, అంటే నిరంతరము ఆగకుండా ప్రవహించటానికి పనికొచ్చేటువంటిది ఊట. మనలో ఈ హృదయంలో జరగవలసినటువంటి మార్పు ఈ బండను పగలగొట్టడం లాంటిది. మన అంతరంగంలో జరగవలసినటువంటి మార్పు చెకుముకి బండ లాంటిది. మన హృదయంలో మనం ఏదైతే మనము బయటికి నివసించేటువంటి వ్యవహార శైలి మార్చబడాలో, మన అంతరంగంలో ఉన్న స్వభావం కూడా మార్చబడాలో. చెకుమికి రాత్రి వలె ఉన్నది, గట్టిగా ఉన్నది. మనం తాకనివ్వకుండా మనిషి పైన మార్పు చెందటానికి అలవాటు పడిన జీవితంలో జీవించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని అంతటిని కూడా ఆయన నీటి ఊటగా చేసేటువంటి వాడు. ఈ అంతరంగం అంటే మనుషుని యొక్క ఆత్మ నివసించేటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అక్కడ జరగవలసిన మార్పును కూడా ఆయన నీటి ఊటగా మార్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. అలా ఈ నీటి మడుగుగాను నీటి ఊటలుగాను మార్పు చెందబడినటువంటి హృదయాలు, అంతరంగ స్వభావాలు మార్పు చెందినటువంటి వారు ఆయన యొక్క రాజ్యముగా చేయబడినటువంటి అనుభవంతో జీవించేటువంటి వారు, సృష్టి యొక్క విడుదల కొరకు వేచి చూచేటువంటి వారు, ఆయనను స్తుతించి ఘనపరచగలిగిన వారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క అద్భుతమైన కార్యములు చూచినప్పటికీ దేవుని యొక్క ఈ ప్రణాళికలో సంపూర్ణంగా జీవించే విషయంలో తప్పిపోయిన వారుగా కనబడుతున్నారు. కనుక ఇప్పుడు నూతన నిబంధనలో విశ్వాసులమని పిలువబడుతున్న మనం కూడా దేవుని యొక్క నిర్ణయాలు, ప్రణాళిక చొప్పున కనుక, ఆయన సంకల్పం చొప్పున కనుక నడుచుకునే విషయంలో ఆయన యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించే విధంగా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన ఆత్మ మనలో జరిగించేటువంటి కార్యాన్ని మనం గమనించకుండా, దేవుడు మన ద్వారా జరిగించుతున్నటువంటి గొప్ప విమోచన దినం కొరకై మనం సిద్ధపరచకుండా కనుక ఈ లోకంలో ఆ లోక సంబంధమైన అన్య భాషలతోటే కనుక జీవిస్తున్నట్లయితే మనము ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములో పాలివారము కాలేము. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచుపోవు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఈ నీటి ఊటలు లేక జీవజల నదులు పారుట అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలో నివసించి మనలో దేవుని సంబంధమైనటువంటి పరిశుద్ధత, ఆయన అధికారాన్ని గురించి మనకి తెలియజెప్పుతూ ఐగుప్తు అన్య భాషలలో నుంచి సంపూర్ణంగా మనకు విడుదల కలుగు చేసి రాబోతున్నటువంటి విడుదల కొరకు సృష్టిలో ప్రథమ ఫలములుగా నిర్ణయించబడటానికి కావలసినటువంటి యోగ్యతలోనికి నడిపించేటువంటి ప్రక్రియ. కనుక దేవుడు మనను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేసుకొని మనలో బండ వంటి స్వభావం కానీ, చెకుముకి రాతి బండ వంటి స్వభావం కానీ, పైన కనబడుతున్న విషయాలు కానీ, అంతరంగంలో మార్పు చెందకుండా ఉన్న స్వభావాలు కానీ, వాటన్నిటినీ మార్చుటకు సామర్థ్యం కలిగిన దేవుని యొద్దకు మనం వచ్చిన ఎడల, ఎక్కడెక్కడైతే ఆయన ఆత్మ మనలో పని చేయకుండా మనం అడ్డం పడేటువంటిది,
లోక సంబంధంగా నడిచేటువంటిది, అన్య భాషలను వెంబడించేటువంటిది, ఐగుప్తును ప్రేమించేటువంటిది, దేవుని కార్యములు మన పక్షంగా జరిగించినవి మర్చిపోయి దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో దాని విషయంలో అవగాహన లేకుండా ఇప్పుడున్నటువంటి లోకం కొరకు జీవించే ప్రతి దాని విషయంలో దేవుడు తన ప్రజలకు విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ కార్యము మనలో కనుక సరైన విధంగా ఆ విధంగా జరగకపోతున్నట్లయితే ఎవడైనా ఆకలి దప్పిక కొని నేడల వాడు నా యొద్దకు రావాలను. కనుక ఈ ప్రణాళిక మొత్తంలో, ఈ దేవుని యొక్క సంకల్పంలో మనం ఆయన కోరిన విధంగా జీవించగలుగుటకు, నడవగలుగుటకు అవసరమైన విధంగా దేవుడు తన కృపను విస్తరింపజేయుటకు సిద్ధ మనసుతో మన ఎదుట ఉన్నాడు. బండ స్వభావం ఉన్నదా, చెకుముకి బండ స్వభావం ఉన్నదా, రెండింటిని కూడా ఆయన బద్దలు చేసి మార్చగలడు. లోబడిన స్వభావం కానీ, దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి చెకుముకి రాతిబండ స్వభావం కానీ ఆయన మార్చుటకు సామర్థ్యముగా ఉండి మనలను ఆయనకు ఒక రాజ్యముగా చేసేటువంటి ప్రక్రియను మనలో సంపూర్ణము చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. మరి అటువంటి అనుభవంలోనికి మేము నడిపించబడి మీరు చేయుచున్నటువంటి ఆ సృష్టి యొక్క మార్పును మేము స్వాగతించడానికి పనికి రాగలిగినటువంటి పరిశుద్ధ స్థలంగా, మీకు ఒక రాజ్యముగా మార్చబడగలిగేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుటకు మాలో బండ కానీ, చెకుముకి బండ కానీ, చెకుముకి రాయి కానీ ఉన్నట్లయితే దాని అంతటిని కూడా మీరు మార్చి మీరు కోరిన జీవితంలోనికి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.